హాయ్ గాయ్స్! ఈరోజు తమలపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ఈ తమలపాకు పచ్చడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై చేయండి. ఇదండి తమలపాకు పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: తమలపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, ఒక 7-8 ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, ఆయిల్. ఇంతవరకు ఉంటే సరిపోతుందండి. వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, పచ్చిపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవి తీసుకుందాము. గిన్నెలోకి 3 పచ్చిమిర్చి, 7 ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇలా సగం దోరగా వేగితే చాలండి. ఇప్పుడు విడిగా మనకి తాలింపులోకి ఆవాలు, మినపప్పు, ఇది త్వరగా మగ్గటానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. పసుపు కూడా కొంచెం, పులుపు అంత ఏం అవసరం లేదండి. కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న తమలపాకుల్ని కట్ చేసేసి ఇంక చాలండి ఇంతవరకు. తర్వాత మిక్సీ వేసుకొని చూద్దాం. మిక్సీకి వేసుకుందాము. ఆరిపోయింది ఇదంతా కూడా. ఇవి 2-3 తీసి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే ఒకవేళ కారం ఎక్కువైతే తాలింపు ఉంచుకున్నాం కదా, ఈ తాలింపు పైన వేసుకోవడానికి. ఒకవేళ చాలదనుకుంటే వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి కూడా ఒకసారి వేసేసుకుందాము. గ్రైండ్ చేసి తీసుకొస్తాం. అయిపోయింది. అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనం తాలింపులో పైన ఎండుమిర్చి చేసి పెట్టుకున్నాం. ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది
మళ్ళీ 2 పచ్చిమిర్చి. అంతేనండి, అయిపోయింది. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ తాలింపు వేసుకొని ఎండుమిర్చి మనం అక్కడ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు, కారం, చింతపండు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.